సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. సో ఇంత బడ్జెట్ చాలా మంచి ఫేవరబుల్ బడ్జెట్ వచ్చిన, అలాగే రేట్ కట్ జరిగిన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కంటిన్యూగా ఫాలో అవుతుంది. ఏంటి ఇది, దీని మీద ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అని చూస్తే నేను 3 రకాల ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ గో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కంబ్యాక్ అవుతాయి అని మోర్గాన్ స్టాన్లే అనలైజ్ చేశారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ కంబ్యాక్ వస్తుంది ఆఫ్టర్ యాజ్ కరెక్షన్ అపియర్స్ టు ఎండ్ అనేది అంటున్నారు. మోర్గాన్ స్టాన్లే అనేది మనందరికీ తెలిసిందే, ఒక మంచి ఫండ్ హౌస్. సో వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గ్లోబల్ బ్రోకరేజ్ ఏంటంటే ఇది ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇండియా మళ్ళీ బ్యాకప్ అంది లీడింగ్లో వస్తుంది, ఫ్రంట్ రన్లో వస్తుంది. మళ్ళీ ఈ 2025 ఎండింగ్ లోపు మంచి కంబ్యాక్ వస్తుంది అని అనలైజ్ చేస్తున్నారు ఇది మోర్గాన్ స్టాన్లే. వీళ్ళ అనాలిసిస్ ఏంటి అంటే ఇప్పుడు ఇండియన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గింది, సో రేట్ కట్స్ జరుగుతున్నాయి, సో బూమ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, హై ఎస్ఐపిస్ వస్తున్నాయి, ఫ్లోరిష్ అవుతున్నాయి, అలాగే ఈ ఎస్ఐపిస్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. సో డొమెస్టిక్ బయర్స్, రీటైల్ బయర్స్ అందరూ కూడా పాజిటివ్గా ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయినా కానీ వాళ్ళు స్టెబిలైజ్ అవుతున్నారు, లాంగ్ రన్లో చూస్తున్నారు. కాబట్టి ఇవి మళ్ళీ బుల్ రన్ అనేది ఛాన్సెస్ ఉన్నాయని మోర్గాన్ స్టాన్లే చెప్తున్నారు. తర్వాత రెండో యాంగిల్లో చూస్తే ఏంటంటే బిగ్ బబుల్ ఆఫ్ ఆల్ బబుల్స్, బిగ్ క్రాష్ ఎక్స్పెక్టింగ్ సూన్ అని హ్యారీ డెంట్, ఈ యుఎస్ బేస్డ్ ఎకనమిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన అంటారంటే ఇంపెండింగ్ స్టాక్ మార్కెట్ క్రాష్ 2025లో చాలా వరస్ట్ ఉంటుంది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా ఉన్నాయో ఆ రోజులు తలపించి ఇందులో క్రాషెస్ ఉన్నాయి అనేది ఈయన హ్యారీ డెంట్ అని ఆయన చెప్తున్నారు. సో ఒకే పేజ్లో మోర్గాన్ స్టాన్లీ పాజిటివ్ ఉంది, హ్యారీ డెంట్ ఈయన ఎకనమిస్టు ఈయన ఏమంటారంటే బబుల్ ఆఫ్ ఆల్ బబుల్స్, అన్ని బబుల్స్ కన్నా పెద్ద బబుల్ 2025లో ఉంది అంటున్నారు. సో ఈయన వర్షన్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ యొక్క రేట్ కట్స్, ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్స్ కానీ యుఎస్ మేజర్గా గవర్నమెంట్ షిఫ్ట్ అవటం వల్ల, టారిఫ్స్ ఎక్కువ పెరగటం వల్ల ఇంపోర్ట్స్ వాటికి ఎఫెక్ట్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ గారు కనుక వాళ్ళు అదే స్టాండ్లో కనుక ఉంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువవుతుంది, ట్రేడ్ గ్యాప్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ పెరుగుతాయి. సో ఈ రకంగా చూస్తే కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, కార్పొరేట్ ఎర్నింగ్స్ తక్కువ అవుతాయి. సో ఆ కార్పొరేట్ ఎర్నింగ్స్ తక్కువ అవటం వల్ల వాటికి వాల్యుయేషన్స్ తగ్గుతాయి. సో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ తగ్గటం వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గి క్రాషెస్ వస్తాయి, సెంటిమెంట్ నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు నెగిటివ్ సెంటిమెంట్స్ వచ్చాక ఏమవుతుందంటే ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి వచ్చేస్తుంది, దాంతో క్రాష్ అవుతుంది అంటారు. సో ఇప్పటిదాకా ఏంటంటే స్టాక్ మార్కెట్ డిక్లైన్ అయింది, ఇంకా క్రాష్ స్టేజ్కి రాలేదు. క్రాష్ స్టేజ్కి ఎప్పుడు వస్తుంది అంటే ఇక ఒక్కసారిగా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మార్కెట్ మీద నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డంప్ లాగా చేసేస్తారు. ఇక ఈ మార్కెట్లో ఉన్న డబ్బులు చాలు ఇంకా పోతున్నాయి అనేది వాళ్ళకి గనక ఆ సెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఎత్తున అమ్మకాలు చేసేస్తారు. అది ఒక సెంటిమెంట్ లాగా అయిపోతుంది. అంటే ఆ నమ్మకం ఎప్పుడైతే సడిలిపోతుందో, పాజిటివిటీ రాదు అని నమ్మకం సడిలిపోతుందో అప్పుడు క్రాషెస్ అయిపోతుంటాయి. దాన్ని క్రాషెస్, అది బిగ్ క్రాష్ అనేది 2025లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటారు. ఒక పక్క మోర్గాన్ స్టాన్లీ చెప్పే పాజిటివ్స్ ఏంటి, ఇక్కడ రేపు రేట్ కట్ అయింది, ఇప్పుడు 7 lakhs వరకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఛాన్స్ ఉంది కాబట్టి, ఇప్పుడు హౌసింగ్ లోన్స్ తగ్గుతాయి కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ వస్తుంది. లిక్విడిటీ వచ్చినప్పుడు ఈ యొక్క స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ తక్కువ ఉన్నాయి కాబట్టి అట్రాక్టివ్గా ఉంటుంది, కాబట్టి ఎక్కువ మంది బై చేస్తారు, సో కంబ్యాక్ అవుతుంది అనేది వాళ్ళ ఒక వర్షను. సెకండ్ వర్షన్ ఏంటంటే అదే సెంటిమెంట్ కనుక
వీక్ అయిందంటే, నెగిటివ్ సెంటిమెంట్ ఉందంటే మాత్రం ఎక్కువ డంప్ చేసేస్తారు అనేది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే రీటైల్ క్లయింట్స్ యొక్క పేషెన్స్ మీద మార్కెట్ క్రాష్ అవ్వాలా, కమ్‌బ్యాక్ అవ్వాలా అనేది కంప్లీట్‌గా డిపెండ్ అవుతుంది. సో, ఎక్కువ మంది వీడియోస్ చూసి, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి బాగా డిస్టర్బ్ అయిపోయిన క్లయింట్లందరూ కూడా పెద్ద ఎత్తున సెల్లింగ్ గనక వస్తే అప్పుడు మార్కెట్ క్రాష్ అవుతాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మనం ఎన్నో క్రాష్‌లు చూసున్నాం. ఓవరాల్‌గా మార్కెట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్‌గా ఉంటాయి. సో, మీరు గనక మంచి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ఈ రెండిటి వర్షన్ నుంచి మనం ఏది అవుట్‌కమ్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఆల్రెడీ అందరం కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి వాళ్ళు లాస్‌లో ఉన్నాం. అదైతే గ్యారంటీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ లాస్ పర్మనెంట్ చేసుకోవాలా? టెంపరరీ చేసుకోవాలా? ఈ లాసెస్ ఇప్పుడు అమ్మేసేస్తే ఇంకా బెటరా? లేకపోతే ఇంకా యాడ్ చేస్తే బెటరా? అనే వాళ్ళకి ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఒక 2, 3 నెలలు అసలు మార్కెట్ చూడొద్దు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే అసలు మార్కెట్ కానీ న్యూస్ కానీ చూడొద్దు. మీరు ఒక 3, 4 నెలలు మీ పని చేసుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఫర్దర్‌గా ఇన్వెస్ట్ చేసే ఓపిక లేదు. ఇంకా డబ్బులు లేవు. అలాంటప్పుడు మీరు అసలు ఎటువంటి న్యూస్ కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీరు తీసుకోవద్దు. ఆఫ్టర్ 6 మంత్స్ మార్కెట్స్ మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇది ప్రూవ్ అయింది. ఎంత పడినా డౌన్ మళ్ళీ పెరిగాయి. కాబట్టి ఈసారి ఇన్వెస్టర్స్‌కి మీకు చెప్పేది ఏంటంటే, మీరు లాస్‌కి అమ్ముకోవద్దు. అనవసరంగా లాస్‌లకి అమ్ముకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ 30%, 40% స్టాక్స్ ఫాల్ అయినాయి. ఇప్పుడు అమ్మేసేసి మీరు లాస్‌లు బుక్ చేసుకోవటం వేస్ట్. అలాగే యాడ్ చేస్తాను, డబ్బులున్నాయి, నేను యాడ్ చేస్తాను అనేవాళ్ళు, మీరు హ్యాపీగా మీ పోర్ట్‌ఫోలియోని ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ కంపెనీస్‌లో ఉంటే గనక రైట్ కంపెనీలోకి షిఫ్ట్ అవ్వండి. పోర్ట్‌ఫోలియో షిఫ్టింగ్ అంటాం దాన్ని. అలా మార్చుకోవటం ద్వారా మీరు స్ట్రాంగ్ కంపెనీస్‌లో గనక రీఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. టాప్ 500 కంపెనీస్‌లో గనక మీ స్టాక్స్ ఉంటే హ్యాపీగా యాడ్ చేసుకోండి. మీకు మనీ ఉంటే యాడ్ చేసుకొని, ఒకవేళ మీ మనీ అయిపోయిందంటే మీరు అసలు మార్కెట్‌ని చూడొద్దు. ఇది సెకండ్ వర్షన్ పీపుల్‌కి. థర్డ్‌గా ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అందరికీ చెప్పేది ఏంటంటే, ఇండియా అనేది లార్జెస్ట్ కంపెనీ. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మంచి రేట్ కట్స్ ఉన్నాయి. పాజిటివ్స్ చూడండి. నెగెటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేట్లు ఆల్రెడీ 30-40% మీకు తక్కువ రేట్‌కి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ అవకాశంగా తీసుకొని మంచి క్వాలిటీ కంపెనీస్‌లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసి ఫర్గెట్ అవ్వండి. సో, 3 కేటగిరీకి కూడా నా అడ్వైజ్ ఏంటంటే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినోళ్ళు మీరు అసలు మార్కెట్‌ని చూడొద్దు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి యాడ్ చేస్తాను అన్నవాళ్ళు హ్యాపీగా మంచి కంపెనీస్, టాప్ 500 కంపెనీస్‌లో యాడ్ చేయండి. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఫ్రెష్‌గా మంచి కంపెనీస్, టాప్ 200 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ యొక్క నెగెటివ్ రూమర్స్ విని మార్కెట్‌ని నెగెటివ్‌గా చూసి మీరు స్టే అవే అయిపోయి లాసెస్ బుక్ చేసుకోవద్దు. ఒక 3 మంత్స్ ఓకే ఉంటది. ఒక 6 మంత్స్, 5 మంత్స్ ఉంటది. 2 వర్షన్‌లు మనం చూసాక అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఇయర్ మొత్తం యావరేజ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఎనీ టైమ్ బౌన్స్ బ్యాక్ అవుద్ది. కాబట్టి ఒక 3, 4 మంత్స్ మార్కెట్ చూడకపోతే మీకు వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఈ రూమర్స్ నుంచి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.